మన నిధులే అవి. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందు కేసీఆర్ సార్ని అడిగితే చెన్నూరు పట్టణంలో మెయిన్ రోడ్డు మంచిగా చేసుకున్నాం, ఇంటర్నల్ ఇంకా కొన్ని రోడ్లు నాలీలు చేసుకునేది ఉంది, మాకు 53 కోట్లు కావాలంటే ప్రతిపాదనలు పంపిరన్నారు. పంపిస్తే 53 కోట్లు కేసీఆర్ గారు ఇచ్చిర్రు. ఆ పనులన్నీ మనం ఎమ్మెల్యే అయితే మొదటి 6 నెలల్లోనే పూర్తి చేద్దాం. మనకేడ పేరు వస్తుందని ఇప్పటిదాకా ఆపి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ పనులు పెట్టి కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో జోకులు నడుస్తున్నాయి, చెన్నూరు ఏరియాలో కొబ్బరికాయలు దొరుకుతలేవటాన్ని. ఎటువంటి కొబ్బరికాయలు అంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్నాయని ఏడిగో కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. మరి చెన్నూరు పట్టణం వాళ్ళు వేసిరు ఆయన కోట్లు, చెన్నూరు మండలం వాళ్ళు వేసిరు కదా, కోటపల్లి మండలం వాళ్ళు వేసిరు కదా, భీమారం మండలం వాళ్ళు వేసిరు కదా, జైపూర్ మండలం వాళ్ళు వేసిరు కదా, మందమరి పట్టణం వాళ్ళు వేసిరు కదా. అక్కడ ఎందుకు మంత్రి గారు కొబ్బరికాయలు కొడతలేరు? మీ చుట్టాలు ఎవరైనా ఉంటే ఊళ్ళో పొంటి అడుగురి. అక్కడ ఏమైనా కొబ్బరికాయలు కొట్టి బ్రిడ్జ్ పనులు మొదలు పెట్టిర్రా? అక్కడ ఏమైనా ఊళ్ళో పొంటి కొబ్బరికాయలు కొట్టి రోడ్డు పనులు మొదలు పెట్టిర్రా? ఏదైనా మంచి బడి కడుతుర్రా, గుడి కడుతుర్రా, దవాఖాన కడుతుర్రా? ఏం పని ఊళ్ళో పొంటి జరుగుతలేదు. ఓన్లీ చెన్నూరు పట్టణంలోనే శిలాఫలకాలు పెడుతున్నారు, కంకర కుప్పలు పోతున్నారు. ఇది కూడా 11వ తారీఖు తర్వాత నాకు డౌటే. 11వ తారీఖు నాడు మీ ఓట్లు పడితే డబ్బాలా ఇవి కూడా అవుతాయో కావో నాకు డౌటే. అంటే ఇవాళ కేవలం ఓట్ల కోసం మాత్రమే ఈ పనులు మొదలుపెట్టి ఏదో నడిపిస్తున్నామని చెప్పి వాళ్ళు చేస్తా